సెల్యూట్ ఇస్తాను అక్కడ నేను అక్కడ కొడుతున్నాను. ఏది ఇక్కడ కాదు హాయ్ అని చెప్పి సెల్యూట్ సార్ అని అక్కడ అన్న కొడుతుంది. ఫ్రెండ్స్ చిన్న చిన్న పల్లెటూరు అయితే ఎంత బాగుంటుంది. ఫ్రెండ్స్ మా బాబు వాళ్ళకి ఎద్దు బెల్లం ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడ అసలు పత్తి దగ్గర. కొన్ని ఇట్లా చేస్తారు కదా పెద్దవాళ్ళు ఊళ్ళల్లో అందరు కలిసి పెద్దవాళ్ళని తీసుకొని పోయి చేస్తారు. కానీ ఇప్పుడు నానమ్మ వాళ్ళందరూ రాలేదు, ఎవరు అమ్మ నేను. పెద్దగా నేను తీసుకు అవునా తీయరా అది కొడతా అండి. నా పగలదండి. పగలదా? కొడతా కొబ్బరికాయ కొట్టడు మా ఆయన వంతు, మొక్కులు నా వంతు. కొట్టేసిండు. మీకేంటి చెప్పండి. చక్కెర సగం కదా. ఇవాడు ఎంత ఉంటాడమ్మా? 50 చక్కెర తీసుకొని 20 బెల్లం తీసుకోక సగం సగం అంటే 50 చక్కెర బత్త తీసుకో, మిగతా బెల్లం తీసుకో. ఇది పెద్ద షాల్ చూసుకోరా ఒకసారి చూడు. చూసి ఉండదు. ఫస్ట్ 73 ఉంటా. ఒకసారి అడుగు. అనిల్ అయ్యా చైన్లు తెగుతాయి, చైన్లు తెగుతాయి. భద్రంగా కూర్చో. చైన్లు తెగుతాయి అంటే భద్రంగా కూర్చో. ఫ్రెండ్స్ పొట్టట పెడదాం ఇప్పుడు అనిల్ గారికి. ఇది మెత్తగా ఉన్నది. మాట్లాడతాను. ఓకే ఓకే ఇక ఎందుకు రా, అందులో వస్తుంది కదా. ఆల్రెడీ వస్తుంది. మళ్ళీ వీడియో కోసమే ఫోజులు పెడతాను అన్ని. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. వీడియో రిలీజ్ కావడానికి లేట్ అవుతుందని ముందుగానే ఫస్ట్ పెట్టుకుంటావా, జైలు వేసుకుంటావా? అమ్మా ఒకటి చక్కెర 80 బెల్లం 80 నువ్వు 173 ఎందుకుంటావు? 80 దీనికోసమైనా ఇంకా 4-5 కిలోలు పెరిగొట్టావు. ఓకేనా? ఓకే.
అట్లా అని కాదు కానీ ఓకే ఓకే వీడు అద్దా అమ్మా వీడు వాడు ఒక్కడు ఉంటాడా ఇద్దరు కూర్చోబెట్టినారు అంటే ఏదన్నా కొని అని చెప్పిన నేను వానికి ఏదన్నా ఇస్తే వాడు తినుకుంటుంటాడు. ఓయ్ పెట్టినావా? పట్టుకో బిర్రగా పట్టుకో. ఇటు ఇటు కూర్చోబెట్టమ్మా నువ్వు కూర్చోబెట్టు. నాని కూర్చో ఇద్దరు కూర్చో. వెరీ గుడ్. పట్టుకో ఇక పట్టుకో పడగల అనిల్ అనిల్ హలో హాయ్ చెప్తారట. వాస్ బాగాలేడు ఇప్పుడు. ఓకే అమ్మా మీరా కొబ్బరికాయ ఇయ్యానా? ఇప్పుడే దిగకుది మనది 23 కిలోలు అబ్బా ఇద్దరు కలిపి. వీళ్ళిద్దరు పెద్ద కన్నే చిన్న కన్నే. అనిల్ గాడు 75 ఉంటాడు. వాడు ఉత్తుతగానే చెప్తాడు. అనిల్ గాడు 75, తమ్ముడు 75 కిలోలు ఉన్నాడు. అదల్లా పెడితే తెలుస్తుంది ఏంటిది ఎంత అన్నది. కన్నయ్య కన్నయ్య చెప్తావా? ఏ కన్నయ్య హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. అన్న మీరు ఒకసారి వస్తే లెక్కేద్దాం. వేస్తాను రా. స్టార్ట్ నేనే చెయ్యి నొప్పులు వేస్తుంది. కింద పెట్టుకో. వైడ్ యాంగిల్ పెట్టు. 0.5 అని ఉన్నది చూడాడా, దాన్ని నొక్కు. ఇట్లున్నా పర్లేదు. హాయ్ చెప్పినా మీరు ఆ వీడియోలో. సెల్యూట్ ఇస్తాను. అక్కడ నేను అక్కడ కొడుతున్నాను. ఏది ఇక్కడ కాదు హాయ్ అని చెప్పి సెల్యూట్ సార్ అని అక్కడ అన్న కొడుతుంది. ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పల్లెటూరు అయితే ఎంత బాగుంటాయి అంటే పల్లెటూరును మించిన ఊరు లేదు అసలు. ఆ వాతావరణం ఈ పొలాలు మార్నింగ్ లేచిన వెంటనే వీటిని చూసుకుంటా, ఇంటి పొలాలు ముందు మనం వెనుక వీటిని చూసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అసలు. ఎద్దుల బండ్లు ఏకశీల స్కూల్ ఇది. మేము ఆ రూట్ నుండి రావాల్సి
ఇట్లా తీసుకొని ఈ రూట్లో వస్తాం. ఎర్రగట్టు గుట్ట నుండి సీదా వచ్చే రోడ్డు పరకాలకి వెళ్ళే రోడ్డు రాకుండా మేము పరకాలకి వెళ్ళే రోడ్డు. కాకపోతే మేము వసంతపట్టిలో బెల్లం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అటు తిరగడం ఏందని ఇది పెంబర్తి రూట్. ఇవన్నీ మేము తిరిగిన ప్లేసులు. స్కూల్కి వచ్చి ఆ ఫ్రెండ్స్ తోటి మధ్యాహ్నం టైంలో వచ్చి ఫ్లవర్స్ తెంపుకోవడం చెట్ల దగ్గర నుండి. ఈ గల్లీ లోపలికి వెళ్తే మా స్కూల్. ఇవన్నీ నేను తిరిగిన ప్లేసులు. ఎక్కడ జామ చెట్టు కనిపిస్తే అక్కడనే జామకాయలు తెంపుకొని తినుకుంటూ స్కూల్ లాకి వెళ్ళే వాళ్ళం. అయిపోయేది అసలు తీసుకొని అవన్నీ తిరిగిన ప్లేస్లే. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు, దగ్గరున్న వాళ్ళు రండి అని తీసుకెళ్ళడం. స్కూల్ పోయి స్కూల్ పిల్లలు వస్తాను. ఏమనద్దు మంకీ. ఇవన్నీ జామ చెట్లు. ఉండేవి. అవన్నీ నింపుకుంటుండే వాళ్ళం. అనిల్ గారిని గుర్తు పట్టిందో లేదు. అక్కడ వాళ్ళు బండ్లు వస్తున్నాయి. ఇట్లా అంబాల నుండి షార్ట్ కట్ ఉంటాయి. అట్లా పోయి అక్క మా సీనియర్. సుదనపల్లి నుండి ఏమన్నా కంగనాలు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ రావాలంటే ఇంత దూరం అంబాలకు రావాలి. సుదనపల్లిలో ఏముండవు. 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 2 ఉంటుందా? 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రావాలి. అప్పుడు అందరు నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు బండ్ల మీద. ఇక మొత్తానికి ఒకే ఇది రైస్ మిల్లు. ఇందులో కూడా పోయేది బియ్యం తెచ్చుకొని బుక్కేది చిన్నప్పుడు. ఇగో ఇదేమో గుడి అంబాల. ఈ సందుల నుండి స్కూల్కి వెళ్తారు. వెళ్ళే టైంలో రోజు గుళ్ళో పోయి కొబ్బరికాయలు ఉంటే తీసుకొని కొబ్బరికాయలు తినుకుంటా స్కూల్ దాకా పోయేవాళ్ళం. చిన్నప్పటి అన్ని వేరు ఉంటాయి. ఇప్పుడు అసలు ఏ పిల్లలకి అట్లా లేవు. వ్యాన్ ఎక్కినమా స్కూల్ ముందు దిగినమా అవన్నీ ఏమన్నా. ఇది మా పొలం. ఇది కుంట్ల అంటారు. కుంట. ఇది మా పొలం ముందు. ఇది మా పొలం. హాయ్ మావయ్య. మన ఇంటి పక్క ఆయన మా ఫ్రెండ్, మా మావయ్య అన్నమాట. మా ఇంటి పక్కనే, కాకపోతే స్కూల్ ఫ్రెండ్ వాళ్ళందరూ. ఇప్పుడు సుదనపల్లికి వచ్చేసినాం కానీ ఇంకా మా ఇంటి దాకా వెళ్ళలే. ఇదంతా సుదనపల్లి. అక్కడ చెప్పిన స్కూల్ ఏమో అది పెద్ద స్కూలు. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. ఇంకా ముందు మా ఇంటి ముందే చిన్న స్కూల్ ఉంటుంది. అంగన్వాడీ నుండి 5th క్లాస్ వరకు ఆ స్కూల్లో. ఇది లేదు బాగా వచ్చింది ఏదో తెలియదు కానీ
వీడియోనా వీడియో ఏనైతే తీసి ఒకవేళ మనకి ఎడిటింగ్ టైంలో వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. అయ్యో మా ఇంటికి వెళ్తున్నాము. అయ్యో ఇది నా చిన్ననాటి స్కూలు. మా ఇంటి ముందే స్కూలు. అగో తమ్ముడు పోయినా అదే మా ఇల్లు, ఇదే స్కూలు. ఈ అనిల్ గారి షార్ట్ ఇది మా ఇల్లు. పోనీ పోనీ అని ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, చిన్న నాన్నమ్మ.